పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై స్పష్టత వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని బరిలో నిలవబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 2 రకాల సర్వే ఏజెన్సీలతో శాంపిల్స్ తీసుకుని క్లారిటీకి వచ్చారు పార్టీ నేతలు. పూర్తిగా రూరల్ నియోజకవర్గం కావడంతో గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకపోకలకు వీలుగా గొల్లపురంలో హెలీప్యాడ్ కోసం 2 నెలలు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంట్ జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం పార్లమెంటుపై ఉంటుందని పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేసింది, ఇండివిజువల్గా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో భీమవరం, గాజువాక ఈ 2 నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓటమి చెందారు. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం చాలా పకడ్బందీగా జనసేన వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జనసేన తరపున పోటీ చేస్తే కనుక ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా 2 సర్వే ఏజెన్సీలతో జనసేన గత వారం రోజులుగా 2 సార్లు సర్వే చేయించిన సిచ్యువేషన్. ఈ 2 సర్వే ఏజెన్సీలు కూడా ఒకటే చెప్పాయి, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక చాలా సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉందని కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. దానికి సంబంధించి జిల్లా నాయకత్వానికి కావచ్చు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలకు పార్టీ ఆఫీస్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాల్సి ఉంది అన్నట్లుగా కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టయింది. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పూర్తిగా రూరల్ నియోజకవర్గం. పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లపురోలు 3 మండలాలు ఉండగా అదేవిధంగా పిఠాపురం, గొల్లపురోలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మొత్తం 3 మండలాలు కావచ్చు, 2 మున్సిపాలిటీలో విడివిడిగా శాంపిల్స్ సేకరించినట్లుగా కూడా ఈ సర్వే ఏజెన్సీలు పార్టీకి నివేదిక ఇచ్చాయి. ఈ మొత్తం శాంపిల్స్ కలెక్షన్ సంబంధించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఖచ్చితంగా చాలా స్పష్టంగా సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలకు సమాచారం ఇవ్వడంతో దీనికి సంబంధించి నెక్స్ట్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలకు పార్టీ నుంచి ఒక ఇండికేషన్స్ వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి, అది కూడా ఈ ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని క్లారిటీ వచ్చింది. భిన్న వాతావరణం ఉండే రూరల్ నియోజకవర్గం పిఠాపురం కాబట్టి పిఠాపురం నుంచి పోటీ చేస్తే చాలా ఈజీగా విన్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే 2 నివేదికలు పార్టీకి చేరాయి. దానికి సంబంధించి కూడా పార్టీలో ఒక డిస్కషన్ జరుగుతుంది. పవన్ దృష్టికి కూడా పిఠాపురంలో పోటీకి సంబంధించి పార్టీ ముఖ్య నేతలు తీసుకెళ్ళినట్లుగా కూడా ఇక్కడ పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించి పవన్ కూడా చాలా క్లారిటీగా చెప్పారు, పార్టీకి ఏది ఉపయోగం ఉంటుందంటే దానికి ఖచ్చితంగా తాను అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, తనకు వ్యక్తిగతంగా పలానా చోట పోటీ చేయాలని ఎటువంటి భేషజాలు లేవని కూడా పవన్ స్పష్టించినట్లుగా కూడా మన పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న వంగ గీత 2009లో పీఆర్పీ తరఫున పిఠాపురం నుంచి గెలుపొందారు. అదేవిధంగా 2014లో టీడీపీ రెబెల్గా పోటీ చేసిన వర్మ గెలుపొందితే 2019లో ఇటు వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. అంటే మొత్తం ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా జనసేన బేరీజ్ వేసుకుంటుంది. 1989 నుంచి 2019 వరకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒకే పార్టీ ఇటు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ, అదేవిధంగా వైసీపీ, ఇటు పీఆర్పీ ఏ పార్టీ చూసినా కూడా కేవలం ఒక్కసారి గెలుపొందాయి. ఆ ఈక్వేషన్స్ను కూడా జనసేన పరిశీలిస్తుంది. అంటే ఈ పిఠాపురం సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దాదాపు ఖాయమైందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారని చెప్తున్నారు. అంటే మొదటి విడతగా 99 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేనకు సంబంధించి మొదటి విడతగా 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించారు. జనసేన దానికి సంబంధించి 5 అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ 5లో లేకపోవడంతో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికర చర్చ జరిగింది. భీమవరం నుంచి పోటీ చేస్తారా, గాజువాక నుంచి పోటీ చేస్తారా అని ఒక డిస్కషన్ జరిగింది. అంటే ఈ 2 నియోజకవర్గాల కంటే పిఠాపురం అయితే బెటర్గా ఉంటుంది, బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని పార్టీ నుంచి కావచ్చు, అదేవిధంగా సర్వేలు చేసిన ఏజెన్సీ నుంచి నివేదికలు వచ్చాయి. కాబట్టి దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. దానికి తగ్గట్లుగా పార్టీ శ్రేణులకు పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఇండికేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, పిఠాపురం నుంచి.